బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్పై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడినప్పటికీ సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలపై వక్రభాష్యాలు ప్రచారం జరుగుతున్నాయి. అయితే పవన్ స్పందించకన్నా ముందు పుష్ప 2 ఘటనపై సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్టులను దృష్టిలో పెట్టుకుని పవన్ తాజాగా వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అందుకే బ్యాలెన్స్గా కామెంట్ చేశారని కూడా తెలుస్తోంది. అయితే ఒకవైపు సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తూనే మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అనేలా పవన్ వ్యాఖ్యలున్నాయి. అలాగే అల్లు అర్జున్ ఒక్కడిని బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదంటూ పవన్ పుష్ప 2 సినిమా టీంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కలిసేందుకు అల్లు అర్జున్ ఆరాటపడుతూ ఉన్నాడు. అయితే అనివార్య కారణాల వల్ల పవన్ అపాయింట్మెంట్ దొరకడం లేదని తెలుస్తోంది. ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్. లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి, దానికి ఒకసారి ఏమవుతుంది, 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అల్లు అర్జున్. వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళమ్మ గుడిలో ప్రార్థన చేస్తున్నారు. There are many ways to say that I'm sorry. శివ జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఎట్టకేలకు అల్లు అర్జున్ ఇష్యూపై స్పందించారు. సో ఆయన చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. సో అటు అల్లు అర్జున్కి అండ్ అలాగే ఇటు రేవంత్ రెడ్డికి అండ్ అలాగే ఫ్యాన్స్ని కూడా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన దాని మీద పాజిటివ్ అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. పక్కన పెడితే సో ఆయన మాట్లాడిన దాని గురించి అప్డేట్స్ ఏంటి? శివ, తాజాగా ప్రొడ్యూసర్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పవన్తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో పుష్ప టీం పట్ల పవన్ కొంత ఆగ్రహం తగ్గించుకున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా కూడా అటు రాజకీయాన్ని ఇటు సినిమాలని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడినట్లుగా పవన్ తాజా వ్యాఖ్యలను మనందరం కూడా భావించవచ్చు. సో ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి రియాక్ట్ అయ్యారు. దిల్ రాజు కలిసిన తర్వాత ఆయన దీని గురించి మాట్లాడడం జరిగింది. అటు ప్రభుత్వానికి సంబంధించి ఇటు అల్లు అర్జున్కి సంబంధించి అండ్ అలాగే మూవీ టీంకి సంబంధించి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. మాట్లాడిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఉన్నారు మనకి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శివ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు స్పందించారు. అల్లు అర్జున్ ఇష్యూకి సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించి అండ్ అలాగే అల్లు అర్జున్ టీం, మూవీ టీం ఇవన్నింటి గురించి కూడా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం జరిగింది. మౌనిషా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమ, తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా అంటే ఈ అంశానికి సంబంధించి అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి అల్లు అర్జున్ని మాత్రం సున్నితంగా ఒక హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి కనిపించింది. తాను గతంలో ఎప్పుడూ కూడా సినిమా రిలీజ్ రోజు వెళ్ళలేదు, ఫస్ట్లో వెళ్ళాను, తర్వాత వెళ్ళట్లేదు, అభిమానులు చాలా ఎక్కువ మంది వస్తారు, ఇబ్బంది పాలవుతారు. అలాగే అల్లు అర్జున్ విషయంలో కూడా సినిమాకి వెళ్ళకుండా ఉంటే బాగుండేది, ఒకవేళ వెళ్ళిన తర్వాత చనిపోయినప్పుడు మానవతా దృక్పథంతో
వెంటనే వెళ్ళి ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ కానీ లేకపోతే టీం కానీ వెళ్ళి పరామర్శిస్తే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరొకవైపు ఈ ఎపిసోడ్కి అల్లు అర్జున్ ఒక్కడే కారకుడు కాదు, చాలామంది కారకులు ఉన్నారనేది పవన్ కళ్యాణ్ మాటలు బట్టి పనిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య గత కొంతకాలంగా కూడా గ్యాప్ కొనసాగుతోంది. 2024 ఎన్నికల సమయంలో నంద్యాలకు సంబంధించి అల్లు అర్జున్ ఆయన స్నేహితుడికి సంబంధించి కూడా ప్రచారం చేయడం జరిగింది శిల్పా రవి కోసం. అయితే అప్పటి నుంచి కూడా మెగా అల్లు ఫ్యామిలీ మధ్య ఒక పొలిటికల్ వార్ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత పుష్ప టీం సందర్భంలో విడుదల సందర్భంలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఆయన చిరంజీవి నాగబాబుతో భేటీ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు అల్లు అర్జున్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఆయనతో భేటీ కాలేదు, ఆయనతో మాట్లాడలేదు. కనీసం అరెస్టు సమయంలో కనీసం సానుభూతి తెలపటం కానీ అల్లు అర్జున్ కానీ ఆయన ఫ్యామిలీకి కానీ లేకపోతే అల్లు అరవింద్తో కూడా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. 2-3 సార్లు హైదరాబాద్ వెళ్ళి కనీసం అల్లు అర్జున్ ఇంటికి కూడా వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో నిన్న ఉదయం దిల్ రాజు పవన్ కళ్యాణ్తో మాట్లాడటం, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా ఒక అల్లు అర్జున్ని టార్గెట్ చేసి కనుక మాట్లాడితే ఖచ్చితంగా భవిష్యత్తులో మిగిలిన వారికి కూడా ఇది వర్తించే విధంగా ఉంటుంది. కాబట్టి సో బ్యాలెన్స్గా వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. అలాగే అటు తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి అక్కడ ఉండబట్టే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అల్లు అర్జునే కాదు, తాను తప్పు చేసిన రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయగలడు అని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చారంటే ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని సమర్థిస్తూ అల్లు అర్జున్ని తప్పుపట్టిన పరిస్థితి కనిపించింది. అయితే ఇటు సినీ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి విమర్శలకు కానీ లేకపోతే ఎటువంటి వివాదాలు లేకుండా ఉండేందుకే చాలా బ్యాలెన్స్గా వ్యవహరించారు. అటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇటు పొలిటికల్కి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి బ్యాలెన్స్ తప్పకుండా సమప్రాధాన్యత జోడిస్తూ కూడా పవన్ కళ్యాణ్ అయితే తన వ్యాఖ్యలు చేశారని భావించాలి మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.